భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం తెల్లవారుజాము 4:05 18 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. ఎన్ఎస్ఈ భారత్ అతిపెద్ద ఐపో కోసం DRHP దాఖలు చేసింది 5 లక్షల కోట్లు. ఎన్ఎస్ఈ భారత్ అతిపెద్ద ఐపీఓ కావచ్చని అంచనా వేస్తూ DRHP దాఖలు చేసింది. మొత్తం విలువ సుమారు 5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. గ్రే మార్కెట్ ప్రీమియం సుమారు రూ. 29,780 కోట్లుగా ఉంది. ఇది పెట్టుబడిదారుల భారీ ఆసక్తిని సూచిస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లను 3.5 నుండి 3.75% వద్ద నిలిపింది. మరో పెంపు సంకేతం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగవసారి వరుసగా వడ్డీ రేట్లను 3.50% నుండి 3.75% వద్ద యథాతథంగా ఉంచింది. అయినప్పటికీ 2026లో మరో పెంపు సాధ్యమని సంకేతాలు వచ్చాయి. హాకిష్ సంకేతాలతో నాస్డాక్ మరియు S&P 1% కంటే ఎక్కువ పడిపోయాయి. ఫెడ్ రేటు పెంపు అంచనాలతో డాలర్ బలంగా పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ హాకిష్ వైఖరితో అమెరికా డాలర్ గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం తర్వాత రేటు పెంపు జరుగుతుందని ట్రేడర్లు పందాలు పెట్టారు. USD/INR ప్రస్తుతం 94.51 వద్ద ఉంది. 0.24% తగ్గింది. ఫెడ్ రేటు పెంపు సంకేతంతో బంగారం 1% పతనమైంది. ఫెడరల్ రిజర్వ్ రేట్లు నిలిపి భవిష్యత్ పెంపు సంకేతం ఇవ్వడంతో బంగారం ధర సుమారు 1.05% పడిపోయింది. స్పాట్ గోల్డ్ ప్రస్తుతం $4,285 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందంతో 2027కు చమురు సరఫరా అంచనా మెరుగు. ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడంతో IEA 2027లో ప్రపంచ చమురు సరఫరా మిగులు ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ చమురు సరఫరా గణనీయంగా మారనుంది. క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం $75 మరియు 49 సెంట్లు వద్ద 0.74% తగ్గింది. దేశాలు నిల్వలు నింపుకోవడంతో చమురు ధరలు తిరిగి పెరగవచ్చు. ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందం సరఫరా భయాలను తగ్గించినప్పటికీ దేశాలు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు నింపుకోవడంతో చమురు ధరలు ఎక్కువ కాలం తక్కువగా ఉండవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం బారెల్కు $75 మరియు 49 సెంట్లు వద్ద ఉంది. నిఫ్టీ 50 స్థిరమైన సెషన్ తర్వాత 24,085 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 నేటి సెషన్లో 0.40% లాభంతో 24,085.70 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్ హాకిష్ వైఖరితో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఎన్ఎస్ఈ ప్రస్తుతం మూసి ఉంది. సెన్సెక్స్ 76,808.48 వద్ద ఉంది. ఫెడ్ నిర్ణయం భారత మార్కెట్లు మరియు RBIపై ప్రభావం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 3.50% నుండి 3.75% వద్ద రేట్లు నిలిపి పెంపు సంకేతం ఇవ్వడంతో RBI రాబోయే నెలల్లో తన ద్రవ్య విధానాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన ఒత్తిడిలో పడింది. USD/INR 94.51 వద్ద బలమైన డాలర్ భారత దిగుమతి వ్యయాలు మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చు. FY25లో రాష్ట్రాల అప్పులు 90.5 లక్షల కోట్లకు చేరాయి. CAG ఆందోళన. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మార్చి 31, 2025 నాటికి మొత్తం రాష్ట్రాల అప్పులు 90.51 లక్షల కోట్లుగా ఉన్నాయని నివేదించింది. అనేక రాష్ట్రాలు నిర్దేశిత ద్రవ్యలోటు పరిమితులు దాటాయి. పెరుగుతున్న వ్యయ నిబద్ధతల నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వంపై CAG తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. AI కంప్యూట్ ఫ్యూచర్స్ ప్రపంచ అతిపెద్ద కమోడిటీ మార్కెట్లతో పోటీపడవచ్చు. పరిశ్రమ నాయకులు AI కంప్యూటింగ్ శక్తిని వ్యాపారయోగ్యమైన కమోడిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. AI కంప్యూట్ ఫ్యూచర్స్ ప్రపంచ అతిపెద్ద కమోడిటీ ఎక్స్చేంజ్లతో పోటీపడవచ్చు. TCS $2,199 మరియు ఇన్ఫోసిస్ $1,143 వంటి భారతీయ ఎచ్ స్టాక్లపై ఇది గణనీయమైన ప్రభావం చూపవచ్చు. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,808.48 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1328.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. TCS 2199.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. HDFC బ్యాంక్ 784.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1143.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. SBI 1015.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ICICI బ్యాంక్ 1334.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4,285.60 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.05% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $130,225 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.05% తగ్గింది.
మునుపటి ముగింపు $4,330 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 75.49 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.74% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.74% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 5 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.51 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.24% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.24% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 74 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.